హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు. నాకు సపోర్ట్ అందించండి. ఆమెకి మెలకు వచ్చినా పర్వాలేదు కానీ ఆమె తనకు పూర్తిగా కావాలి అనుకున్నాడు. అందుకే ఆమెపై అతని కదలికల వేగం పెంచాడు. ఆమెను ఏదో చెయ్యాలని తపన అంతకంతకు అతనిలో పెరిగిపోయింది. ఆమెను పూర్తిగా ఆస్వాదించలేక ఆమెను నిద్రలేపాలని అన్న కోరిక చాలాసార్లు బలంగా పడుకున్నాడు. లేదు, నేను నిద్ర లేపినా ఇప్పుడు నువ్వు గొడవ చేస్తావు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? నా స్థానం ఇది కాదు. మీరు నన్ను వెళ్ళనివ్వండి. మీరు ఐశ్వర్యకి సొంతం. ఇలాంటివి పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్పి నా మూడ్ చెడగొడతావు. లేనిపోని సలహాలిన్ని నాకు ఇస్తూ ఉంటావు అని మరోసారి ఆమె పెదవులని అందుకున్నాడు గౌతమ్. కిందకి దిగి వచ్చిన అతను ఆమె 2 చెనులు మీద ముద్దులు పెడుతూ ఉండడంతో వాటికి అదనపు ఘాట్లు పడి ఆ ప్రదేశం ఎర్రగా ఏర్పడింది. అంతే, అతను కిందకి దిగి ఆమె పట్టులో అతని మొహం దాచుకున్నాడు. అతని ముద్దులతో దాడి చేశాడు. అతని చిలిపి చేష్టలు ఆమె శరీరంలో రసాయన యుద్ధానికి కారణమయ్యాయి. కానీ దానికి అనుకూలంగా ఇప్పుడు ఆమె స్పందించలేకపోతుంది. ఎందుకంటే తనకు డాక్టర్ ఇచ్చిన మందుల ప్రభావంతో ఆమె మెలకువ తెచ్చుకుందాం అనుకున్న ఆమెకి మెలకువ రావడం లేదు. ఒక సమయంలో తలపెట్టిన వాడు మరింత దిగజారి పోయి స్త్రీత్వం యొక్క పూర్తి రోతిని ఆస్వాదించాలని కోరుకున్నాడు. కానీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అతను తన భావాలను నియంత్రించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అతను ఆమె శరీరంపై ఇష్టం వచ్చిన చోటల ముద్దులు పెడుతూనే ఉన్నాడు. ఏ శృతి, ఎంత దూరం వచ్చాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. కానీ నీ అనుమతి లేకుండా నేను ఇంక ముందుకు వెళ్ళలేను. ప్లీజ్ వేకప్. ఒక్కసారి నన్ను ముద్దు పెట్టుకోవా లే అని ఆమెను బతిమలాట సాగాడు గౌతమ్. ఆ బలహీనమైన క్షణంలో అతను ఆమెని వేడుకుంటున్నాడు. అతనికి తెలియకుండా అతను ఆమెకి బానిసలా మారిపోయాడు. అతను మాట్లాడేదంతా ఆమె చెవిలో పడుతుంది కానీ నిద్రలోంచి మాత్రం మెలకువ రావడం లేదు. ఎంత పిలిచినా ఆమె లేకపోవడంతో అతనికి నిరాశ ఎదురైంది. ఇప్పటికే తెల్లవారుజామైంది. ఆమె అనుమతి లేకుండా అంతకు మించి ముందుకు వెళ్ళడం అతనికి ఇష్టం లేదు. అందుకే పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఆమె లేవగానే ఆమె శరీరంపై బరువుగా అనిపించింది. అదే సమయంలో ఆమె కదలలేకపోయింది. తన కదలలేకపోవడానికి కారణం 2 చేతులు తనని బలంగా పట్టుకున్నాయని గమనించింది. పక్కకు తిరిగి చూస్తే ఆమె గౌతమ్ కౌగిలిలో ఉంది. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నిన్న రాత్రి కిచెన్లో కదా పడుకున్నాను. నన్ను ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారు అని ఆశ్చర్యపోయింది. శృతి ఎంత ఆలోచించినా ఆమె ఏమీ గుర్తు రావడం లేదు. ఒక్కసారిగా తన పెదవులు మంటపడుతున్నట్లుగా అనిపించాయి. అలాగే ఆమె ఛాతి ప్రాంతంలో కూడా విపరీతమైన నొప్పిగా అనిపించింది. అప్పుడు ఆమెకు అర్థమైంది ఇదంతా గౌతమ్ పనే అని. నా బాడీ మొత్తం ఇంటికి పెయిన్స్ గా ఉన్నాయి, కొంచెం ఇరిటేషన్ గా కూడా ఉంది అని తన బాడీ మొత్తం చూసుకున్న ఆమెకి చీర జాకెట్ లేదని గమనించింది. శృతి మూలపడి ఉన్న తన బట్టలపై పడింది ఆమె చూపు. గౌతమ్ నిద్రకు భంగం కలగకూడదని నెమ్మదిగా లేచి బట్టలు కట్టుకుంది. అయితే తన ఒంటిపై బట్టలు లేకపోవడానికి కారణం గౌతమ్ అని ఆమెకి కనిపించింది. ఇంతలో ఐశ్వర్య అక్కడికి వచ్చి గౌతమ్ తలుపు తెరిచి చూసింది. శృతి అక్కడ చూడగానే ఐశ్వర్యకి కోపం వచ్చింది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నిన్ను గౌతమ్ దగ్గరికి రావద్దని చెప్పాను కదా, కోపంగా అడిగింది ఐశ్వర్య. నువ్వు అనుకున్నట్లేమీ కాదు ఐశ్వర్య. ఇక్కడ గౌతమ్ గదిలో నా వస్తువు ఒకటి మర్చిపోయాను, అది తీసుకువెళ్ళడానికి వచ్చాను అంతే అన్నది శృతి. ఐశ్వర్యకు నమ్మకం కలగక శృతిని పైనుంచి కింద దాకా చూసి నాకు కాఫీ కావాలి అన్నది. అలాగే ఐశ్వర్య, 1 నిమిషం అని వంటింట్లోకి వెళ్ళిపోయింది శృతి. ఐశ్వర్య గౌతమ్ గదిలోకి వచ్చి గౌతమ్ ఇంకా నిద్రపోవడంతో అతని పక్కనే కూర్చుని గౌతమ్ గౌతమ్ అని అతన్ని లేపాలని చూసింది. కానీ తన పక్కన ఉన్నది శృతి అనుకుని తనని అతని మీదకి లాక్కున్నాడు. అంతే వేగంగా ఐశ్వర్య వెళ్ళి అతని మీద పడింది. అకస్మాత్తుగా గౌతమ్ ఇలా ప్రవర్తిస్తాడని ఊహించని ఐశ్వర్య కాస్త సిగ్గుపడుతూ ఏంటి గౌతమ్, నన్ను చాలా మిస్ అవుతున్నావా అని అడిగింది. అంటూ ఆమె మెడలో మొహం దాచుకున్న గౌతమ్కి ఆమె పరిమాణం ఏదో తేడాగా అనిపించింది. శృతి శరీరం నుంచి వచ్చే అద్భుతమైన సువాసన ఇది కాదు అని తన మనసుకి వెంటనే
తను కళ్ళు తెరిచి చూసేటప్పటికి అతని ఎదురుగా ఐశ్వర్య ఉంది. ఐశ్వర్య తనకంత దగ్గరగా చూడగానే ఒక్క క్షణం అతను ఉలిక్కిపడి ఆమెను దూరంగా నెట్టేశాడు. ఐషు, నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు అని లేవబోయాడు. కానీ ఐశ్వర్య తనని లేవకుండా అతని మీద పడుతుంది. అంతలో అక్కడికి శృతి వచ్చింది. ఐశ్వర్య కాఫీ అంటూ ఆమెకి ఇవ్వబోయి అక్కడ దృశ్యం చూసి ఆగిపోయింది. అక్కడ పరిస్థితి చూసి గౌతమ్కి చాలా కంగారు వేసింది. శృతి, నువ్వు అనుకున్నట్లేమీ కాదు. నీ కోసం ఏదో చెబుతూ ఉండగా అతను వాక్యం పూర్తి చేయకుండే సారీ, నాకు చేయకుండా లోపలికి వచ్చేసాను, తప్పయింది అని చెప్పి వేగంగా కిచెన్లోకి వెళ్ళిపోయింది. కిచెన్లోకి వచ్చిన శృతి ఆమె ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేడానికి ప్రయత్నం చేస్తుంది. బలవంతంగా వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని, ఎందుకు ఇలా చేస్తున్నావు గౌతమ్? కనీసం నేను ఇంట్లో ఉన్నన్ని రోజులైనా నేను భరించలేకపోతున్నాను. నీకు ఐశ్వర్యకి మధ్య ఉన్న ప్రేమ గురించి నాకు తెలుసు, కానీ నీకు నేనంటే ఇష్టం లేదు. నీకు నాపై కోపం, పగ మాత్రమే ఉన్నాయి కదా, వాటిని మాత్రమే చూపించు. అప్పుడప్పుడు కొంచెం ప్రేమ చూపించి ఎందుకు మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తున్నావు? ఆశ కలిగిస్తావు, అంతలోనే తుంచేస్తావు. నా మనసుతో ఆడుకోవద్దు గౌతమ్, నేను ఇంకా భరించలేను. తనలో తాను బాధగా అనుకుంది శృతి. ఆమె తనలో కలిగే ఎమోషన్స్ అసలు ఆపుకోలేకపోతుంది. అప్రయత్నంగా ఆమె పొట్ట మీదకి వెళ్ళింది. ఈ విషయం తెలిస్తే నువ్వు ఎలా స్పందిస్తావు? అలాగే మన బిడ్డను కూడా నువ్వు ద్వేషిస్తావా? కన్నా, నువ్వు ఏమీ పట్టించుకోకు. మీ నాన్న నిన్ను ద్వేషించినా పర్వాలేదు. నీకు మీ అమ్మ ఉంది. మీ అమ్మ ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదులుకోదు. నాన్నతో మనం కలిసి ఉండేది ఇంకా కొన్ని రోజులు. మనం కలిసి ఉండే ఈ కొద్ది రోజుల్ని మనం హ్యాపీగా గడుపుతాం. ఆ తర్వాత నేను బాగా చూసుకుంటాను. నీకు నేను ఏ ఇబ్బంది కలిగినవను, సరేనా కన్నా అని ఇంకా పుట్టని బిడ్డ ఓదార్పు మాటలు చెబుతుంది శృతి. ఐశ్వర్యని విడిపించుకుని గౌతమ్ శృతిని వెతుక్కుంటూ వచ్చాడు. కిచెన్ గట్టుకు అనుకుని శృతి ఏడుస్తూ కనిపించింది. గౌతమ్కి శృతి, నేను చెప్పేది విను. నువ్వు ఇక్కడ చూసిందంతా అని అతను చెప్పడం పూర్తి కాకముందే మల్లిక పెట్టిన కాఫీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది శృతి. గౌతమ్ తన నిజమైన ప్రేమ అది శృతి అని తెలుసుకోగలుగుతాడా? ఫుడ్ బాగాలేదు గౌతమ్, తను చేయను తప్పక శిక్ష వేస్తున్నట్లు శృతి అతనితో మాట్లాడకుండా వెళ్ళిపోవడం గౌతమ్కి చాలా బాధగా అనిపించింది. కానీ అతనికి అర్థం కాని విషయం ఏంటంటే తను కూడా శృతి పట్ల ఎన్ని రోజులు అలాగే ప్రవర్తిస్తూ వస్తున్నాడు. అందుకు ఫాస్ట్ చేయడం కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. మల్లిక, శృతి ఇద్దరు ఫుడ్ సర్వ్ చేయడం ప్రారంభించారు. వాళ్ళు పెళ్ళైన తర్వాత గౌతమ్ ఈ రోజే అందరితో కలిసి భోజనం చేస్తున్నాడు. దానికి కారణం శృతికి ఎలాగైనా తన మనసులో మాట అర్థమయ్యేలా చెప్పి అవకాశం కోసం అతను ఎదురు చూస్తున్నాడు. అయ్యో, ఏంటది శృతి? ఈ వంకాయ అంటే నాకు ఇష్టం లేదని నీకు తెలుసు కదా, మరి అలాంటప్పుడు ఇది ఎందుకు చేసావు? గౌతమ్, చూడు శృతి ఇదంతా ఎందుకు చేస్తుందో. నా మీద ఏదో రకంగా పగ తీర్చుకోవాలని చేస్తుంది. అందుకు నేను తినను అని తెలిసి వంకాయ వండింది అని కంప్లైంట్ చేసింది ఐశ్వర్య. దానికి గౌతమ్ ఏమైనా అంటాడు ఏమో అని శృతి ఏమీ మాట్లాడకుండా నిలబడింది. ఒక్క క్షణం ఆమె వైపు చూసి, నువ్వు కూడా కూర్చొని తిను అన్నాడు. ఆ మాట విన్న శృతి మాత్రమే కాదు, ఐశ్వర్య కూడా షాక్ అయ్యింది. గౌతమ్, ఆమె కోసం నీకు కంప్లైంట్ చేస్తున్నాను, నువ్వేంటి ఆమెను ఫుడ్ తినమని అడుగుతున్నావు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అన్నది ఐశ్వర్య. ఐషు, చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, అవి తిను. మనందరం కూర్చొని తింటూ ఉంటే ఆమె మాత్రం తినకుండా ఎందుకు ఉండాలి? అందుకే మనతో పాటు తినమన్నాను అన్నాడు గౌతమ్. గౌతమ్ చెప్పిన సమాధానం విన్న ఐశ్వర్య శృతి వైపు కోపంగా చూస్తుంది. గౌతమ్ తన పక్కన ప్లేస్ చూపిస్తూ కూర్చుని, తిను, ఎందుకు అలా నిలబడి చూస్తున్నావు అని అన్నాడు. లేదు సార్, నేను తర్వాత తింటాను, ముందు మీరు అందరూ తినండి అని చెప్పింది శృతి. ఏయ్, నేను చెప్తున్నాను కదా, కూర్చుని తిను అని గట్టిగా అన్నాడు గౌతమ్. అంతలో గౌతమ్ తల్లి అరుంధతి దేవి కల్పించుకుని, ఎవరికి ఆకలిస్తే వాళ్ళు తింటారు, నువ్వెందుకు గౌతమ్ అంతగా ఫీల్ అవుతున్నావు, ముందు నువ్వు తిను అని చెప్పింది. శృతి అంత మొండిగా ఉండడంతో గౌతమ్కి ఆమెపై కోపం వచ్చింది. అందరూ భోజనం ముగించి తమ తమ గదుల్లోకి వెళ్ళారు. గౌతమ్ కూడా ఆఫీస్కు బయలుదేరి కిందికి వచ్చాడు. గౌతమ్ కార్ని క్లీన్ చేస్తున్న శృతి కార్ హ్యాండిల్ చేతికి తగలడంతో అబ్బా అని చెయ్యి వెనక్కి తీసుకుంది. అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్కి అప్పుడే ఆమె చేతికి గాయమైందని అతనికి గుర్తొచ్చింది. ఓహో,
ఆమె చేతికి ఇంకా గాయం ఉంది కదూ, ఇప్పుడు కూడా పాపం తిందో లేదో అని అనుకున్నాడు గౌతమ్. అతని మనసులో కొన్నంత ప్రేమ ఉన్న వచ్చి కారెక్కు అని అన్నాడు గౌతమ్. శృతి అలా అతను అదేస్తాడు అని ఊహించలేదు. అందుకే అయోమయంగా నేనా అని అడిగింది. ఇక్కడ ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు గౌతమ్. లేరు అని తల ఊపింది శృతి. మరి ఇక్కడి ఇంకెవరితో మాట్లాడుతున్నాను, వచ్చి ఒక కారెక్కు అని అరిచాడు గౌతమ్. అయితే సార్ నేను అని శృతి నసిగింది. శృతి తనను సార్ అని పిలవడంతో గౌతమ్ మండిపడ్డాడు. ఎన్నిసార్లు చెప్పాలి నన్ను సార్ అని పిలవద్దని? నిన్నే కారు ఎక్కమని చెప్తున్నాను కదా అని అన్నాడు గౌతమ్. అతని కోపం చూసి శృతి ఏమీ మాట్లాడలేదు. ఆమె నిశ్శబ్దంగా వచ్చి కారు ఎక్కింది. ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గౌతమ్ తనని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో శృతికి అర్థం కాలేదు. అప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్ అని శృతి అడిగింది. ఎక్కడికి తీసుకువెళ్తే నీకెందుకు, నువ్వు సైలెంట్గా కూర్చుని అని అన్నాడు గౌతమ్. అది కాదు సార్, ఎక్కడికైనా ముఖ్యమైన చోటికి వెళ్ళట్లయితే నేను వేసుకున్న డ్రెస్ అంతగా బాగాలేదు కదా, అందుకే అన్నాను. గౌతమ్ ఆమె వైపు కిందకి పైకి చూసి, నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా నువ్వు నాకు బాగానే ఉంటావు, అసలు డ్రెస్ లేకపోయినా బాగానే ఉంటావు అని చిన్నగా తనలో తాను కొనుక్కున్నాడు గౌతమ్. సార్ మీరిప్పుడు ఏదైనా అన్నారా అని అడిగింది శృతి. ఏమీ లేదు, నీకు ఈ డ్రెస్ బాగానే ఉందిలే అని చెప్పాడు గౌతమ్. అలా చెప్పేటప్పటికి శృతి సైలెంట్గా కూర్చుంది. తర్వాత ఏమీ మాట్లాడలేదు. కారు ముందుగా గౌతమ్ ఆఫీస్కి వచ్చింది. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడు అని శృతి ఆలోచిస్తూ కూర్చుండగా అతను కార్ దిగి డోర్ తెరిచి, మేడం కార్ దిగి వస్తారా, సెల్యూట్ కూడా కొట్టాలా అని అనడంతో అతని మాటలతో సడన్గా ఈ లోకంలోకి వచ్చింది. గబగబా కారు దిగి గౌతమ్ వెనకాల నడిచింది. ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే అతని స్టాఫ్ అంతా లేచి అతనిని విష్ చేయడం మొదలుపెట్టారు. శృతితో కలిసి వస్తున్న గౌతమ్ని చూసి వాళ్ళే గుసగుసలుగా మాట్లాడుకున్నారు. శృతి తన అవతారం చూసి తనకు సిగ్గుగా అనిపించింది. నేను ఇలాగ సింపుల్ డ్రెస్లో వస్తుంటే వీళ్ళంతా తన గురించి ఏమనుకుంటారో అని శృతి కంగారు పడింది. వాళ్ళంతా ఆమెను గౌతమ్ని గౌరవంగానే చూశారు. ఇదేంట పట్టించుకొని గౌతమ్ ఆమెను తన రూమ్లోకి తీసుకువెళ్ళాడు. ఇంటర్కమ్ ద్వారా షీలాకి కాల్ చేశాడు. షీలా మనసులో, సైతాన్ ఈ రోజు నన్ను ఏ రూపంలో వచ్చి పట్టుకుంటుందో, భగవంతుడా నేను చేసే దాంట్లో ఏ తప్పు పట్టుకున్నాడో ఏంటో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది షీలా. గౌతమ్ తన క్యాబిన్లోకి రమ్మని ఫోన్ పెట్టేశాడు. ఏం జరిగితే అది జరిగింది, చేసిన తప్పుకి అనుభవించాలి కదా అని తనకు తాను ధైర్యం చెప్పుకొని షీలా గౌతమ్ క్యాబిన్లోకి అడుగుపెట్టింది. షీలా గౌతమ్ క్యాబిన్లోకి రాగానే అర్జెంటుగా బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయి అని చెప్పాడు గౌతమ్. అది విన్న శృతి ఆశ్చర్యపోయింది. గౌతమ్ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాడు కదా, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కావాలి అని ఎందుకు అడుగుతున్నాడు అనుకుంది శృతి. షీలా కొంచెం రిలాక్స్గా, సరే సార్, మీకు మాత్రమేనా మేడంకి కూడా తీసుకురమ్మంటారా అని తడబడుతూ అడిగింది. ఒకరికి చాలు అని చెప్పాడు గౌతమ్. షీలా శృతి వైపు జాలిగా చూసి, మా సార్ బామికి భోజనం కూడా పెట్టడం లేదు, పాపం శృతి మేడం అని అనుకుని వెళ్ళిపోయింది. మరో 5 నిమిషాల తర్వాత గౌతమ్ క్యాబిన్లోకి మూవింగ్ టేబుల్పై బ్రేక్ఫాస్ట్ తీసుకువచ్చింది షీలా. బ్రేక్ఫాస్ట్ అక్కడ పెట్టేసి ఆమె బయటకు వెళ్ళిపోయింది. గౌతమ్ ఫైల్స్ చూస్తూ ఉంటే వేడివేడిగానే ఉంది, చల్లారకుండానే తిను అని శృతితో చెప్పాడు. ఇది నా కోసమా అని ఆమె అడిగింది. ఈ గదిలో ఇంకెవరైనా ఉన్నారా, ఇక్కడ ఉన్నదానివి నువ్వు ఒకదానివేగా అని కోపంగా అన్నాడు గౌతమ్. ప్రతిసారి తెలివి తక్కువ ప్రవర్తిస్తావేంటి అని హెచ్చరిస్తున్నట్లుగా ఆమెకు అర్థమైంది. నేను ఇప్పుడే తిన్నాను సార్ అని చెప్పింది శృతి. ఆమె అబద్ధం చెప్పింది అని అతనుకు అర్థమైపోయింది. ఓకే సరే, నా కోసం ఇప్పుడు మళ్ళీ తిను అన్నాడు గౌతమ్. గౌతమ్ అంత శ్రద్ధగా తన కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకువస్తే సంతోషంగా మొత్తం తినేయాలి అని అనిపించింది శృతికి. కానీ ఆమె చేతులు ఫుడ్ ముట్టుకుంటే బాగా మంటగా అనిపిస్తున్నాయి. అక్కడ స్పూన్ ఏదైనా ఉందేమో అని ఆమె వెతికింది. కానీ అక్కడ ఎక్కడ ఆమెకి స్పూన్ కనిపించడం లేదు. ఏం చేయాలో తెలియక సైలెంట్గా కూర్చుంది. స్పూన్ ఆ పక్కనే ఉంది చూడు అని చెప్పాడు గౌతమ్. నేను స్పూన్ కోసం వెతుకుతున్నాను అని అతనికి ఎలా తెలిసింది? అబ్బా అని శృతి షాక్ అయిపోయింది. శృతి ఏమీ మాట్లాడకుండా స్పూన్ తీసుకుని తినడం ప్రారంభించింది. ఆ స్పూన్ ఆమె గాయాలకు తగులుతూ ఉన్నప్పుడల్లా హా
అని శబ్దం వినిపించింది. అది చూసిన మరుక్షణం తను చేస్తున్న పని ఆపేసి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె పక్కన కూర్చుని ఆమె చేతిలోంచి ప్లేట్ లాక్కుని చేతకాని పనులు చేత కాదు అని చెప్పుకోవాలి, అంతేకాని పెద్దవాడు పుడింగిలాగా మీద వేసుకుని చేయకూడదు. పెద్ద హీరోలా ఆ గడ్డి అంతా ఎవరు పీకిమన్నారు, అది కూడా చేతులతో అని ఆమెను తిడుతూ చెంచాతో ఆహారం తీసి ఆమె నోట్లో పెట్టాడు శృతి. అతను అలా చేస్తాడని ఊహించలేదు. గౌతమ్ తనకి తినిపించడం చాలా అద్భుతంగా అనిపించి పట్టు తిను. గౌతమ్ అలా తినిపిస్తూ ఉంటే అప్రయత్నంగా ఆమె కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేశాయి. ఆమె కళ్ళలో నీళ్లు చూసిన గౌతమ్కి మనసుకు బాధ వేసింది. సారీ శృతి, నువ్వు పొద్దున చూసింది ఏమీ నిజం కాదు. నా పక్కన ఇంకా నువ్వే ఉన్నావు అనుకుని ఐశ్వర్యని అలా పట్టుకున్నాను అని చెప్పాడు గౌతమ్. అంటే రాత్రి తనని వంటగదిలోంచి తీసుకొచ్చింది గౌతమ్ నిర్ధారించింది శృతి. రాత్రి నీ కోసం ఇల్లంతా వెతికాను. మంచినీళ్ళు తాగుదామని కిచెన్లోకి వస్తే నువ్వు అక్కడ కనిపించావు. దోమల మధ్యలో కనీసం ఫ్యాన్ లేకుండా నువ్వు కింద పడుకుని ఉండడం చూసి నాకు బాధ అనిపించింది. అందుకే నేను నా రూమ్లోంచి తీసుకొచ్చాను. అందుకే ఉదయం కూడా నువ్వు నా గదిలోనే ఉన్నావని అనుకున్నాను. కానీ అప్పటికే నువ్వు నా గదిలోంచి వెళ్ళిపోయావు. ఐశ్వర్య అప్పుడే వచ్చినట్లుంది. అది తెలియక నేను ఆమె నా మీదకి లాక్కున్నాను అని సంజయిస్తున్నట్లుగా చెప్పాడు గౌతమ్. శృతి, అవన్నీ నాకెందుకు చెప్తున్నావు అన్నట్లుగా అతని వైపుకు చూసింది. సార్, మీరు ఈ విషయాలు ఏమి నాతో చెప్పాల్సిన అవసరం లేదు. మీతో నేను ఇంకా 6 నెలలు మాత్రమే ఉంటాను. ఆ తర్వాత మీరెవరో నేనెవరో మీరు నాకు ఇంత సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నది శృతి. శృతి మాటి మాటికి విడాకుల ప్రస్తావన తీసుకొస్తుంటే వాళ్ళిద్దరి మధ్య కూడా మాటలు ఆపేశారు. గౌతమ్ ఇంకేమీ మాట్లాడలేక, అయ్యయ్యో అవును కదా, ఇదంతా నీకు అవసరం లేదు. సరే, ఈ విషయాలు వదిలే. ముందు నువ్వు తిను. నువ్వు పొద్దున్నుంచి ఏమీ తినలేదు కదా. నాకు అంతా తెలుసు. ఇప్పుడు తినడానికి ప్రయత్నించిన నీ చేతిలో నీకు సహకరించడం లేదు. ముందు తిన్నాక మాట్లాడుకుందాం అన్నాడు గౌతమ్. గౌతమ్ ఆమెకి ఓపికగా చెప్పి భోజనం తినిపించడం మొదలుపెట్టాడు. శృతి కూడా అతనిపై వర్ణించలేని ప్రేమతో, కళ్ళల్లో చెప్పలేని బాధతో మౌనంగా తిన్నది. ఒక తండ్రి తన కూతురికి ఎలా బెదిరించి భోజనం తినిపిస్తారో అలా తినిపించాడు గౌతమ్. గౌతమ్ మనసులో ఏమనుకుంటాడు? శృతికి తన మనసులో ఎప్పుడో చోటు ఇచ్చాను అన్న సంగతి గౌతమ్కి అర్థమవుతుందా?